నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడని ఇప్పటి వరకు చాలా విన్నాం మనము ఆయన లండన్ టూర్ గురించి. అయితే ఆయన కోర్టులో అయితే సంజయ్ చెప్పి వెళ్ళాలని తెలుస్తుంది. మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హైకోర్టు పర్మిషన్ లేకుండా ఆయన అయితే లండన్ వెళ్ళే అవకాశం లేదంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇంతకీ ఈ లండన్ ట్రిప్లో అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, మనం చూసుకుంటే జగన్ లండన్ టూర్ గురించి గత కొన్ని రోజులుగా మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాము. రోజుకొక అంటే పెండింగ్ లాగానే ఉంటుంది అది ఎప్పుడు చూసినాను. సో మరి ఇప్పుడు ఫైనల్గా కోర్టుకి ఆయన సంజయ్ చెప్పాలి, కొన్ని నియమాలు చెప్పి మాత్రమే ఆయన లండన్ వెళ్ళాల్సి వస్తుంది అని తెలుస్తుంది. అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన లండన్ వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు హైకోర్టులో సగం గెలిచాడు అనొచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సగం గెలిచారు, సగం గెలవలేదు. ఆ తీర్పు మొత్తం పాఠవం కనుక చదివితే సగం గెలిచాడు, సగం గెలవలేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆయన విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులోకి ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరయ్యి 20,000కి పూచీకత్తు ఇస్తేనే ఆయనకి 5 years పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చెప్పింది, 5 years ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే ఆయన మీద ఆల్రెడీ పరువు నష్టం దానికి సంబంధించిన ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి సమన్లు ఇష్యూ చేస్తే ఆ సమన్లను తీసుకోకుండా కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతున్నాడు ఆయన. అందుకని విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు 5 సంవత్సరాలు మాత్రమే పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ చేసింది. ఆ మేరకు 1 year మాత్రమే పాస్పోర్టు ఇష్యూ చేసింది పాస్పోర్ట్ ఆఫీసు. కాదు నాకు 1 year కాదు 5 years కావాలి అని చెప్పి అడిగితే నో అని చెప్పింది కోర్టు. దానికి రీజన్ ఏంటంటే ఆయనకి ఆల్రెడీ సమన్లు ఇచ్చున్నాయి, ఆ సమన్లు అందుకోలేదు. సమన్లు అందుకోకపోగా అతను కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు. హాజరు కావాలని చెప్పాము కాబట్టి 5 years ఇస్తే కనుక ఇతను లండన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, అక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి 1 year మాత్రమే అలౌ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దాన్ని ఎట్టకేలకు పరిశీలించిన తర్వాత హైకోర్టు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని 2 భాగాలుగా చూసింది హైకోర్టు. ఒక భాగం ఏంటి, 1 year పాస్పోర్టు అనేది కాకుండా 5 years ఇస్తే అభ్యంతరం ఏంటి, 5 years ఇవ్వచ్చు కదా అని చెప్పి రికమెండ్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఈ 5 years పాస్పోర్టు ఇవ్వాలంటే విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టుకి వ్యక్తిగతంగా హాజరై 20,000 రూపాయల పూచీకత్తు ఏదైతే ఉందో అది ఇవ్వాలి అని చెప్పి కండిషన్ పెట్టింది హైకోర్టు. అసలు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు 1 year మాత్రమే పాస్పోర్ట్ ఇవ్వండి ఇతనికి అని చెప్తూ వ్యక్తిగతంగా మీరు పూచీకత్తు 20,000 రూపాయలకు పూచీకత్తు ఇచ్చి వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి ఇచ్చింది. సో 1 year పాస్పోర్ట్ని 5 years ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేసింది. ఆ మేరకు తీర్పు ఇచ్చింది హైకోర్టు. కానీ కండిషన్, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి 20,000 కట్టి అక్కడ వ్యక్తిగతంగా హాజరైతేనే ఇది వర్తింప చేయండి అని చెప్పి కండిషన్ పెట్టింది, చిన్న మెలికి పెట్టింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి 5 years పాస్పోర్ట్ కావాలంటే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. లేదంటే 1 year పాస్పోర్ట్ అంతే, 5 years రాదు. 5 years పాస్పోర్ట్ కావాలంటే కనుక ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరై 20,000 రూపాయలు పూచీకత్తు ఇవ్వాల్సిందే. సో కాబట్టి సగం గెలిచారు, సగం ఓడిపోయారు అనేది ఈ తీర్పుని బట్టి మనకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్థమవుతుంది. 1. 2, ఆయన యాక్చువల్గా ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరు కావాలి. సిబిఐ కోర్టుకు హాజరు కావాలి. సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇక్కడికి సిబిఐ కోర్టుకి రావాలంటే కనుక ఖర్చు అవుతుంది. తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఆ రోజున ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే దానికి అంగీకరించింది కోర్టు. 5 సంవత్సరాల పాటు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కారణంగా
5 years పాటు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు ఆయన. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని ఓడించారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే ఆయన. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరు కావాలి కదా, కానీ హాజరు కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? సిబిఐ వ్యక్తిగతంగా హాజరు కావట్లేదని పిటిషన్ అయితే వేయాలి కదా. మరి సిబిఐ ఎందుకు పిటిషన్ వేయట్లేదు? కరెక్ట్గా ఇక్కడే పొలిటికల్ గేమ్ నడుస్తుంది. పొలిటికల్ గేమ్లో భాగంగా ఆయన వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు. 1. 2, ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేశారు? ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని చెప్పి గట్టిగా ఆయన ప్రెజర్ చేశారు. కానీ కౌలన్ షక్దార్ రూల్స్ ప్రకారం కుదరదు అని చెప్పి చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే అసెంబ్లీ స్పీకర్ చెప్పారు. దాంతో ఆయన ఏం చేశారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకి వెళ్ళాడు. ఒకవేళ హైకోర్టు కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి సిబిఐ కోర్టుకి ఇస్తారు. సిబిఐ కోర్టుకి ఇచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించముంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడిగా నాకు వ్యక్తిగత హాజరు కావాలంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసి మళ్ళీ వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి హైకోర్టులో అది ఉంది. హైకోర్టు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇస్తే ఇక న్యాయ వ్యవస్థని, ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి అని కనుక వాళ్ళు కానీ డైరెక్షన్ ఇస్తే స్పీకర్కి, ఇక అది అల్టిమేట్ అనుకోవాలి. న్యాయ వ్యవస్థ మీద భిన్నాభిప్రాయాలు తారాస్థాయికి జారుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే న్యాయ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద సామాన్య పౌరులను అడిగినా చెబుతున్నారు. లెజిస్లేషన్ వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. ఈ రెండింటికి మధ్య లక్ష్మణ్ రేఖ ఉంది. ఇది అటెలదు, అది ఇటెలదు. అది కనుక పాటిస్తే ఓకే, అది పాటించకుండా కనుక డైరెక్షన్ ఇస్తే అప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం. అదొక అంశం. ఇక సిబిఐ కోర్టు, హైకోర్టు, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు, ఈ 3 చుట్టూ ఇప్పుడు ఈయన భవిష్యత్తు నడుస్తుంది. ఇప్పుడు ఈయన లండన్ వెళ్ళడానికి సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలి. సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎప్పటి నుంచి ఇచ్చింది? సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు పర్మిషన్ ఇచ్చింది. సో ఈ పర్మిషన్లో సగం రోజులు ఇక్కడే ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్టు ఇవ్వడానికి కుదరదని చెప్పేసింది. ఎందుకంటే ఆయన సీఎం కాదు కాబట్టి. సరే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వకపోయారు, 5 సంవత్సరాల పాస్పోర్ట్ అన్న ఇవ్వండి అని చెప్పి ఈయన అభ్యర్థిస్తే 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టు చెప్తే, బట్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం 1 year ఇవ్వండి అని చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఈ కేసు పెండింగ్ ఉంది, సమన్లు ఇచ్చాము, బట్ అతను హాజరు కావట్లేదు వ్యక్తిగతంగా, కాబట్టి అతనికి 5 years ఇవ్వద్దు అని చెప్పి చెప్పింది. దాని ప్రకారం 1 year మాత్రం ఇష్యూ అయింది పాస్పోర్ట్. మరి ఇక సిబిఐ కోర్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉందంటారు? ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆదుకుంటున్నారు తెర వెనుక అనేది 5 సంవత్సరాల నుంచి చాలా క్లారిటీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి, ఈ కేసుల గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీ ఉంది. దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల ఆశీస్సులతోటి అతను బయట తిరుగుతున్నాడు, బెయిల్ మీద తిరుగుతున్నారు. భారత న్యాయ చరిత్రలో 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని ఒక కేస్ స్టడీ కింద, ఒక పాఠ్యాంశం కింద ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యూనివర్సిటీల్లో పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ ఎలా ఉందనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులే ఉదాహరణ. ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణలు అవే ఉదాహరణ. సిబిఐ కోర్టులో ఎంతమంది జడ్జెస్ మారారు తీర్పులు ఇచ్చేటువంటి సమయంలో అనేది అందరికీ తెలుసు. తీరా ఈ వారంలో తీర్పు వస్తుంది అనగానే ఆ జడ్జి బదిలీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాదాపు 3 జడ్జిలు బదిలీ వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్త జడ్జి రావటం, ఆ కేసులను మళ్ళీ స్టడీ చేయటం, తీర్పు ఇచ్చే టైంలో మళ్ళీ బదిలీ వెళ్ళిపోవటం. ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. భారత న్యాయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని కానీ, దాంట్లో ఉన్నటువంటి రుగ్మతలను కానీ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, వాటి విచారణని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కేస్ స్టడీ కింద అందుకే పెట్టమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఒక పాఠ్యాంశం కింద కూడా చేర్చమంటున్నారు ఆయన మీద ఉన్నటువంటి కేసులను కూడా.
ప్రపంచంలో ఏ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇలాంటి కేసులు ఉండవు. ప్లస్ జైలుకు పోయించినటువంటి ఒక వ్యక్తి బెయిల్ మీద ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నారంటే భారత న్యాయ వ్యవస్థకు దండం పెట్టాలి. అంతకు మించి మనం చేయగలిగేది ఏమి. అందుకే బహుశా నేను అనుకుంటూ కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి విలువ లేవు తమ్ముడు, ఏదో పాట ఉంది ఒకటి. సో అందుకే రాసి ఉంటారు కవులు కూడా, ఇలాంటివన్నీ చూసిన తర్వాతనే రాసి ఉంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్ వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరై 20,000 రూపాయల పూచీకత్తు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఇస్తేనే అది సాధ్యము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈగోకు పోయారు కోర్టుకు హాజరు కాకూడదని. దాని పరిణామాలే ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు ఆయన. ఇప్పుడు అనివార్యంగా ఆయన హాజరు కావాల్సి వస్తుంది. ఆయన ఈగోని పక్కన పెట్టి హాజరై 20,000 రూపాయల పూచీకత్తు ఇచ్చి అక్కడ పోయి ఆయన లొంగిపోతే కోర్టులో సమన్ల తాలూకు కేసులో అప్పుడు ఇది క్లియర్ అవుతుంది. లేదంటే ఆయన లండన్ టూర్ క్యాన్సిల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.